గవర్నమెంట్ వారికి ఏదైనా చిన్న సహాయం, ఏదో ఒక పెన్షన్ రూపంలో లేకపోతే ఏదో ఒక ఆయన ఆ కళాకారులకు సహాయం చేసి ఈ కళని మరింత అభివృద్ధి చెందాలని తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మట్టిలో మాణిక్య లాంటి కళాకారులని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించి మన తెలుగు రంగస్థలం యొక్క గొప్పతనం ఇది అనేటువంటి ఒక సగర్వంగా చూపించాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు పార్వతీపురం పరిసరాల్లో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప కళాకారులను కలిశాం. అందులో భాగంగా మన ముందు ఇప్పుడు ఈ ద్విశతాబ్ది కళాభిషేకంలో ఒక గొప్ప యాక్టర్ నటులు మన ముందున్నారు, రంగస్థలం నటులు. వారి చేత ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మా కష్టాన్ని మన్నించి మేము చేస్తున్నటువంటి ఈ వ్యయ ప్రయాసాలను మీరు అర్థం చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కళాకారులతో ముచ్చడిద్దామా? సార్ నమస్తే. సార్ నమస్తే. మరి మీ వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయండి. మాది శ్రీకాకుళం జిల్లా అండి, జల్లమూరు మండలం, గంగన్నపేట విలేజ్. సార్ నా పేరు చల్ల రామారావు. మీ అమ్మ నాన్న పేరు? మా నాన్నగారి పేరు సరసలు, అమ్మగారి పేరు కళావతి. కళావతి. ఓకే, కళావతి కొడుకు కళాకారుడు. చాలా సంతోషం సార్. మరి మీరు ఈ కళాభిషేకంలో ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని ఉంది మాకు. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాం. అలాగే తేనె తెలుగు ఛానల్ వారికి, మీ పేరు సార్? అంజనప్ప గారికి, అలాగే బాలు గారికి, అలాగే మా పెద్ద ఆయన పోలినాయుడు గారికి, అలాగే మేస్టారు బలరాం గారి మేస్టార్కి, సోమవారి మేస్టార్కి, సారీ, అలాగే సంబంధించి అలాగే మన తులసమ్మ గారికి, మరి మా అమ్మగారు శ్రీనివాసరావు గారికి, అలాగే మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోండి. నమస్తే. హరి ఓం నమస్తే.
కార్యక్రమాన్ని మంచి ప్రార్థనా గీతంతో మొదలుపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు. మరి మిమ్మల్ని మీ సుధాగురు గారి సంగీత సహకారం చేత యూట్యూబ్లో చూశాను నేను మిమ్మల్ని కూడా. ఓకే సార్. మరి కలుస్తానో కలవనో అనేటువంటి ఆలోచన ఉండే సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ సార్. మరి మీ గురువులు ఎవరంటారు? ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు? సార్ నేను మా నాన్నగారికి మేము ఇద్దరు అన్నదమ్ములు. అక్కడ పెద్ద అయినా నేను ఆయన తర్వాత నా తర్వాత ఒక చెల్లె. మా నాన్నగారికి 3 సంతానం సార్ మేము. అయితే మా అమ్మలు 5 అన్నమాట. అమ్మలు 5, మామయ్యలు 4. అయితే వాళ్ళందరూ కొద్దిగా పెద్ద ఫ్యామిలీలో ఉన్నారు సార్. వాళ్ళు పూర్ ఫ్యామిలీ మేము. అంటే పూర్ అంటే తిండికి వస్త్రానికి పర్లేదు, కానీ పెద్దగా డెవలప్ అయ్యే ఫ్యామిలీ మాత్రం అది కాదు. ఏదో మా నాన్నగారికి ఒక 3 ఎకరాల బొడ్లున్ను, 3 ఎకరాల బొడ్లున్ను. అది మా నాన్నగారు పండిస్తూ, మా నాన్నగారు కళాకారుడు అండి. మా నాన్న రాముడు, నక్షత్రగా చాలా ప్రోగ్రామ్స్ ఆడేవారు. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో సంగీత కళాకారులు మౌడు జగన్నాథ స్వామి గారు, ఆయనతో కూడా చాలా నాటకాలు ఆడారు మా నాన్నగారు. వాళ్ళకి అతనికి సంగీత కళాశాల కూడా ఉంది ఆమదాల వలసలో. అక్కడికి వెళ్ళి కొంచెం శిక్షణ తీసుకొని ఆయనతోనే కాకుండా ఇంకెన్నో నాటకాలు రాముడు, కృష్ణుడు ఇలాంటివి ఆడేవాడు. అయితే అలాగా ఆ సమయంలో మా అన్నయ్య గారు నేను స్కూల్కి వెళ్తుండేవాళ్ళు. కొద్ది రోజులు అయిన తర్వాత మా పెద్దనాన్నగారు అనమాట మా అన్నయ్య గారికి తీసుకెళ్ళిపోయారు అక్కడ చదివించడానికి. ఇక్కడ చదువుతాడులే వీడు, ఇక్కడ చదివించండి అనేసి మా అన్నయ్య గారిని పట్టుకొని వెళ్ళారు. నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను. అప్పటికి మా నాన్నగారు ఈ సంగీతం, ఈ నాటకాలు పిచ్చి వల్ల ఇంటికాడ వ్యవసాయం బాధ్యత పెద్దగా తీసుకునేవాళ్ళు కాదు. అప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పని వండి పెట్టుకుంటూ ఆ వ్యవసాయం చేయించుకొని అలాగా వెళ్తుండేది. నాకు అంతగా అవగాహన లేదు అప్పటికి, నాకు ఒక 15 సంవత్సరాలు ఇలాగా. అయితే నేను బడికి వెళ్తుండగా నేను ఒక 8వ తరగతికి వెళ్ళాను. జరగరాని సంఘటన ఒకటి జరిగిందని. ఏంటంటే ఆ మాగాడుండే పని ఆయన హఠాత్తుగా మానేశాడు. నాన్నగారు ప్రోగ్రాంకి వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఇంటికాడ ఈ మాకాడ అప్పుడు వ్యవసాయం, తరువాత ఒక 10 గేదెలు ఉండేవి సార్. ఆ పని ఆయన చూసుకుండేవారు, ఆ వ్యవసాయం గేదెలు. ఆయన హఠాత్తుగా మానేయడం, మా నాన్నగారు అనమాట నాకు చదువు మానిపించి వ్యవసాయంలో పెట్టాడు. దానివల్ల నేను ఒక గొప్ప జీవితాన్నే కోల్పోయాను సార్. ఏదో సాధిద్దాము అనే ఒక తపన మనసులో ఉన్నప్పుడు కూడా సాధించలేకపోయాను. ఎందుకంటే మరి 8th క్లాస్తో ఆపిస్తే గవర్నమెంట్ ఏం ఉద్యోగాలు ఇస్తుంది సార్. అయితే నాకనేమాట అప్పుడనమాట ఏదైనా డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని, ఆర్మీకి వెళ్ళాలని, లేకపోతే పోలీస్ అవ్వాలని నాకు కోరిక సార్. నా కోరిక నెరవేరలేదు. ఎందుకంటే ఆ భగవంతుడు నాకు అక్కడికి కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన అది అక్కడ నా స్లాబ్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అలాగా అయిన తర్వాత మరి ఆ వ్యవసాయం రాను మా చెల్లి పెళ్ళికి వచ్చినప్పటికి 1 ఎకరం భూమి అమ్మేస్తూ కొంత తగ్గిపోయింది. ఇంకో గేదెలు గట్టి మా నాన్న అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఈ 2 ఎకరాల బుడ్లతో ఏం బతుకుతాము, ఈ వ్యవసాయం చేస్తే దీని మీద ఏమొస్తుంది, బతకడానికి చాలదు అని చెప్పేసి నేనేం చేశానంటే అప్పటికే 20 years హైదరాబాదు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను సార్. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి ఒక 4-5 years ఉన్నాను అక్కడ. ఉన్నప్పుడు కూడా ఏది పెద్దగా నప అనిపించట్లేదు. మరి ఎందుకు ఇక్కడుండి ఏదైనా 10 రూపాయలు పట్టుకుని ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను సార్. అయితే మా మామయ్య గారికి 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిలు అయితే అందులో ఒక అమ్మాయికి నాకు ఇస్తామని, పిల్లలకు తీసుకెళ్ళిపోతామని మా మామయ్య ప్రపోజల్ చేస్తారు.
చేసిన తర్వాత ఏమైందంటే ఏదో మరి భగవంతుడు మనకి ఆ రుణం లేదని అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు. మా అన్నయ్య గారు పెద్దమ్మ కొడుకు ఒకడు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అండి, ఎంబీబీఎస్ డాక్టర్, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. శ్రీకాకుళంలో ఉండేవారు, ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోయారు. వాళ్ళ అన్నయ్య మన హై స్కూల్ హెడ్ మాస్టర్, వాళ్ళ బాబు మా డాక్టర్ గారు అన్నాను కదా, మన మన్యం జిల్లా డిఎస్పీగా మొన్నే సెలెక్ట్ అయ్యారు. అందరూ పెద్ద పెద్ద కేడర్లో ఉన్నారు అందరూ. అయితే నేను అనమాట మరి ఏది చేద్దామని మనకు అసలు చదువు బొక్క కదా, ఇది లేనప్పుడు మరి ఇంకేం చేయలేము అని చెప్పేసి, సరే మనకి భగవంతుడు ఏది జరగాలంటే అలా ఇదే జరుగుద్ది అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత మరి ఏం చేయాలని ఒక వారం రోజులు ఆలోచించి ఒకళ్ళ కాడ ఒక 2 లక్షలు తీసుకుని ఆటో కొనుక్కున్నా సార్. ఆటో కొనుక్కొని అలాగా జీవనోపాయం బాగానే ఉండేది. అప్పుడు ఆటోలు తక్కువ, జీవనోపాయం బాగానే ఉండేది. రోజుకి 600 700 ఆ రోజుల్లో వచ్చేది. ఆ టైం ప్రకారం 8 గంటలకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వచ్చేసాడు 500 పట్టుకొని. అలాగ నడుస్తున్న సమయంలోన ఈ ఆటో ఉంది కదా సార్, ఈ బొబ్బులి సావిత్రికి చంద్రమతిగా ఆడుతున్నప్పుడు మెండరవణ అనే హార్మోనిస్టర్, ఆయనకి నాకు కొంచెం పరిచయం. అంటే ఆ నర్సనపేటలో పెట్టి తీస్తే నాకు వెళ్ళి వినేవాడిని, పాడేవాడిని కాదు, వెళ్ళి వినేవాడిని అనమాట. వింటుండగా అలాగా ఆయన చూసి వీళ్ళకి వస్తున్నావు, ఎవరు నువ్వు ఏంటని అడిగితే నా పేరు అని చెప్పేసి మా ఊరి పేరు చెప్పేసి, సరే నువ్వు వస్తున్నావు కానీ మాకు అవసరం ఉంటుంది, ఆటో అవసరం ఉంటుంది, నాటకాలకి పెడతావా అన్న. ఓకే సార్, నాకు ఇప్పటికే నాటకాలు చూడాలనే పిచ్చి, వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు మరి ఇంకా ఆగొద్దని చెప్పేసి వస్తానని చెప్పేసి అన్నాను సార్. అలాగా వాళ్ళతో కొన్ని నాటకాలకి రాత్రుల్లో పగలల్లో సర్వీస్ చేసి రాత్రుల్లో ప్రోగ్రాంకి వెళ్ళేవారు. వాళ్ళనక వెళ్ళి నాకు కూడా అనిపించింది, నా అన్న కళాకారుడు, మరి నేను కూడా ఏదో నేర్చుకుందామా అని నాకు అనిపించింది అన్నమాట. అయితే అలాగా ఒక రోజు అనమాట గురువు గారికి అడిగాను, గురువుగారు నాకేమైనా నేర్పండి. ఏం నేర్చుకోవడం అన్నారు. మీరు ఏది నేర్పితే నేర్చుకుంటాను. అయితే నీకేమైనా పాడగలన వినికిడి ఉందా, ఏమైనా పద్యాలని అడిగారు. అయితే అప్పటికి ఈ నాగేశ్వరరావు గారివి, డివి సుబ్బారావు గారివి పద్యాలు కొంచెం వినికిడి సార్, అంటే తప్పులో పాడేవాడిని, వినికిడి మీద ఒక పద్యం పాడాను. భక్తయో ఉపన్యాసి వారణాసి అని చెప్పేసి ఒక పద్యం పాడాను. పర్లేదు, గొంతు బాగానే ఉంది, నువ్వు సెలెక్ట్ అవుతావు, ఎప్పటికైనా పనికి వస్తుంది, నేర్చుకో అన్నారు. ఆ ఊపు అనమాట ఫస్ట్ హాఫ్ నేర్చుకోవడం ఆయన దగ్గర కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆవిడే బొబ్బుల చావిత్రతో ఆయన హార్మోనిస్ట్కి వెళ్తున్నారు కదా, అప్పుడు వాళ్ళనే ఫస్ట్ నాటకానికి పిలిపించి అలా సావిత్రిలో ఆయన నక్షత్రగా, ఆవిడ చంద్రమతి, నేను ఫస్ట్ హాఫ్ హరిశ్చంద్ర, టంగుటూరు సూరిబాబు అని సెకండ్ హాఫ్ హరిశ్చంద్ర, మెండ రమణ గారు హార్మోనిస్ట్. అలాగే ఫస్ట్ నాటకం అయింది సార్. అయిన తర్వాత అలాగ కొద్ది రోజులు అయిన తర్వాత ఈ మహానుభావుడు కొంచెం అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తున్నారు. శ్యామలాపురం సుధా అంట బాగా వాయిస్తాడంట, వాయిస్తాడు అని చెప్పేసి నాకు తెలిసిందండి. తెలిస్తే ఒకరోజు ఆటో పట్టుకొని ఆటో వేసుకొని సర్వీస్ చేసుకుని వెళ్ళాం సార్. వెళ్తేవాడికి ఉన్నారు, గురువు గారు నమస్కారం అని చెప్పేసి నమస్కారం పెట్టి, ఏమొచ్చామంటే నాకు మీరు సెకండ్ హాఫ్ హరిశ్చంద్ర నేర్పాలి, ఫస్ట్ హాఫ్ నేర్చుకున్నాను, సెకండ్ హాఫ్ నేర్చుకోవాలని ఉంది, మీరు నేర్పాలి అని చెప్పేసి అడిగితే సరే అలాగే రా అని చెప్పేసి అన్నారు. అలాగా ఆయన సావాసం ఎన్ని కొండలు ఎక్కానో, ఎన్ని పెండులు ఎక్కినానో, ఎన్ని ఇరకలంట తిప్పాడో ఆయనకే తెలుసు, నాకే తెలుసు, భగవంతుడికి తెలుసు. అలా కొద్ది రోజులు అయిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఎక్కించి మరి మా ప్రేక్షకుల కోసం ఏదో పద్యాన్ని. అలాగే సార్. కీరవాణ అంచి
దైవమా ఆ ధర్మ శ్రీమంతురాలైన దేవికి నేను ఎంతటి దుర్వస్థ తెచ్చిపెట్టేది కన్నీ నడువలే మామూలుగా అందరూ తోడిలో పాడతారు, మీరు కీరవాన్లో. కీరవాన్లో పాడటం మరి సార్ గారి సజెషన్ అనుకుంటా. ఆయన కూర్పే. ఓకే, మరి ఎన్ని నాటకాలు అన్నారు? నేను దాదాపు ఒక 100 పైన ఉంటాయి సార్ ఆడాను. ఎన్నో సంవత్సరాలు తొలిన వేషం? ఫస్ట్ 2007-8వ సంవత్సరంలో ఫస్ట్ నాటకం ఆడాను సార్. 2007-8 ఇయర్ గుర్తులేదు. 2007వ సంవత్సరం 8వ సంవత్సరంలో ఫస్ట్ నాటకం ఆడాను. ఆ తర్వాత అనమాట అలాగా పక్క వాళ్ళు అనమాట గంగన పెట్టుకోరాడంట, నాటకం నేర్చుకున్నారంట, కొనుకు ఛాన్స్ ఇచ్చి పెడదాం అని చెప్పేసి అలాగా చుట్టుపట్టు గ్రామాలల్లో ఆడడం జరిగింది సార్. అలాగా కొద్ది రోజులు అయ్యాక మన నక్షత్రగా అక్కలనాయుడు గారు, డ్రామా యాక్టర్ గారు, ఆయన అనమాట నాకు కొన్ని నాటకాలు పరమట ఏరియాలకు తీసుకెళ్ళి తులసమ్మ గారు, నేను, మరి టంకర్ దుగ్గవలస దాసు పుట్టి ఆయన, మరి కిట్టాలపాటి శ్రీనివాసరావు గారు, మరి అక్కలనాయుడు గారు, మరి ఇలాగ మేమంతా కలిపి ఒక 25-30 నాటకాలు ఆడడం జరిగింది సార్. అది కూడా అటే రాజమండ్రి, విజయవాడ అటు సైడ్. అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే అంతలో నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది. ఒక 2 years 3 years గ్యాప్ ఇస్తాను. అలాగనమాట ఆయన కూడా మరి వేరే వాళ్ళని పెట్టుకుంటూ మమ్మల్ని కొద్దిగా దూరం పెట్టారు. అక్కడి నుంచి ఏదో దొరికితే లోకల్లోనే ఆడడం, లేకపోతే లేదు. ప్రేక్షకుల కోసం మరి ఇంకో పద్యాన్ని పాడతాను సార్. ముఖ్యంగా ఓకే సార్, పాడతాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మా మామయ్య గారు నాకు చదువు లేదని చెప్పేసి ఇస్తామని పిల్లను ఇవ్వడం మానేశారు సార్. ఇస్తాము ఇల్లరికం తీసుకెళ్తామని చెప్పే వ్యక్తి పిల్లని ఇవ్వడం మానేశారు. వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఈ 2 ఎకరాల వ్యవసాయంతో నీడు 7 బతుకుతాడు, పిల్లాన్ని ఏం పోషిస్తాడు, పైగా మాదంతా ఒక కేడర్ కదా అని చెప్పేసి ఇవ్వడం మానేశారు. అయితే మరి మేము పిల్లకి ఇవ్వమని చెప్పేసి అనిస్తే భూమి కూడా అమ్మిస్తారు. నా వంతుది ఎకరా 30 సెంట్లు భూమి కూడా అమ్మిస్తారు, ఇల్లరికి తీసుకెళ్తామని. అమ్మించిన తర్వాత పిల్లనివ్వమని చెప్పేసి చెప్పారు. అప్పుడు మరి ఏం చేయాలో అర్థం కాల. అయితే అప్పుడు ఆలోచించాను సార్, చదువు లేని వాళ్ళ జీవితం ఇలాగ ఉంటాయా,
అని చెప్పేసి ఆలోచించి సరే మీరు ఇవ్వద్దు, నాకు రావాల్సిన అమౌంట్ మీ దగ్గర ఉంది పంపించాను అని చెప్పేసిన తర్వాత ఆ ఉప్పు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను, చదువు లేకపోతే జీవితాలు ఇలాగా మారిపోతాయా, మనుషులు కూడా ఇలాగ మాటలు తప్పిపోతారా, కేవలం డబ్బే ప్రభావంలో ఉన్నారు మనుషులందరూ, మంచి మానవత్వం లేదు అని చెప్పేసి అనుకోని నాలో నేను అనుకోని నేను ఎలాగైనా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను ఎలాగా చదువుకోలేదు, నా జీవితం నాశనం అయిపోయింది, నేను ఎలాగైనా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నా. అలాగా కొద్ది పెద్దలు ఉంటారు కదా, కొద్దిరు పెళ్లి మ్యారేజ్ చేసుకోవా అని చెప్పేసి అడిగేవాళ్ళు అన్నమాట. చేసుకుంటాను, ఏం కట్నం ఇవ్వకపోయినా పర్లేదు కానీ చదువుకున్న అమ్మాయి కావాలి, మినిమం ఇంటర్ చదువుకున్న అమ్మాయి కావాలి అని చెప్పేసి నేను అన్నా. అంటే ఒక ఆయన మాకు చుట్టాలు వాళ్ళ మాకు ఊర్లో ఆయన వాళ్ళకు చుట్టాలు వేరేవారు, ఆకుల తంపర, కొత్తూరు మండలం ఆకుల తంపర, అక్కడ అమ్మాయి ఉంది అని చెప్పేసి నాకు తీసుకెళ్లారని. తీసుకెళ్ళి చూడబోతే ఆమె అనమాట అప్పుడే హిందీ పండిట్ రాశారు అనమాట, సీట్ వచ్చింది బీఈడి చేయడానికి. వాళ్ళు పేదవాళ్ళు, ఏమీ కట్నం ఇవ్వలేని పరిస్థితి అనమాట. సరే మీకు నచ్చినంత ఇవ్వండి, మీకు ఎంత తగిలితే అంత ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను. అయితే మరి అమ్మాయి చదువుకోవడానికి ఇలాగ సీట్ వచ్చింది అని చెప్పేసాను, నేను చదివించుకుంటాను, మీరేమి దానికి ఖర్చు పెట్టవసరం లేదు, రూపాయి పెట్టనక్కర్లేదు, నేను చదివించుకుంటాను ఎంత డబ్బులైనా అని చెప్పేసి అప్పుడనమాట బీఈడి పార్వతీపురంలో హిందీ పండిట్గా బీఈడి చేయించాను. 2 years ఒక 2 lakhs అబౌవ్ అయిపోయినాయి ఆ రోజుల్లో. అంటే ఈ రోజుకి భగవంతుడి దయ వల్ల కేజీబీవీ టీచర్గా పనిచేస్తున్నారు ఆయన. ఆమె నేను లోకల్లో సర్పంచ్ గాను ఉంటూ ఆవిడ కేజీబీవీ స్కూల్లో హిందీ పండిట్గా స్కూల్లో పనిచేస్తున్నారు. అంతే మరి, పడిన గోడలు పడినట్లే ఉండవు అని చెప్పి అంటుంటారు కదా. ఏ రకంగా మన దశ తిరుగుతుందో తెలియదు. మీరు ఎందుకు ఏది ఏమైనా అవును సార్, ఏది జరిగినా మన మంచి కోసం స్వీకరించారు కాబట్టి ఈ రోజు ఆనందంగా. మరి మా ప్రేక్షకుల కోసం చివరిగా దాటిపోయినది నా భాగ్యరాజు నన్ను వీడిపోయినది, ఏది నా భార్య, ఏది నా సుతుడు, ఏది నా రాజ్యశ్రీ, నేను ఇప్పుడు ఏకాకినా నేనే కాను, లోకమున సర్వజనులు ఏకాకులే, అన్నదమ్ములను ఆళ్ళు బిడ్డలను తన తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు మరి మీరు పాడేటటువంటి విధానంలో కూడా చాలా దమ్ముగా పాడుతున్నారు.
మాకు ఇంకా ఎన్నో పద్యాలు పాడించుకోవాలన్నా కూడా కళాతీతి ఇప్పటికే నైట్ 10 గంటలు అవుతుంది. అవును సార్. మరి ఇది అంతా మీరు ఛానల్ బాగా ఇలా మాకందరికి అవకాశం ఇచ్చి మీ ఛానల్లో చేర్చుకుంటూ మాకు అవకాశం ఇస్తూ ప్రజలకి చైతన్యవంతులు చేస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీకు మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇప్పుడు ఈ కళ ఎలా తయారైందంటే పౌరాణికం పడిపోయింది సార్. జానపద గీతాలని ఎంతో యూత్తులేసి ఈ నాటకాలు చూసేవాళ్ళు తగ్గిపోయారు. ముసలాయన్లు అంటే రాను రాను ఏజ్డ్ అయిపోయే వాళ్ళు ఈ నాటకాలు చూసేవాళ్ళు. ఇప్పుడు యూత్తులేసి ఈ కళారంగానికి వాల్యూ లేకుండా పోయింది సార్. మరి ఈ కళారంగం ముందుకెళ్ళాలంటే మీరంటే మీ ఒక్క ఛానలే కాకుండా అన్ని ఛానళ్ళు ఎన్నైతే పత్రిక ఛానల్ ఉన్నాయో అన్ని ఛానళ్ళు కూడా మా యొక్క కళాకారుల్ని పబ్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. మేము కూడా అదే చేస్తున్నాం. మిగతా ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయటం వల్ల ఎంతో మందికి పేరు ప్రఖ్యాతులు వచ్చి వారికి ఇప్పుడు కిరాయిలు పెరిగి మంచి మంచి ప్రదేశాల్లో ఫుల్ మామూలుగా చాలా బిజీగా ఉన్నారు. కానీ ఎదిగిన వాళ్ళు మేము ఎక్కడి నుంచి వచ్చామనేటువంటిది కూడా ఆలోచన చేసుకొని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా మీరు మంచి మనసుతో అదేదో మాకు ఏం సంబంధము మేము చాలా ఎదిగిపోయినాము కదా అనుకోకుండా మీ ఈ మంచి పబ్లిసిటీ ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు గౌరవించాలని కోరుకుంటూ మరి అలాగే ఇంకొక విషయం ఒక్క మాట సార్, ఒక్క మాట చెప్పి విరమించుకుంటాను. అలాగే ఈ కళాకారులకి పౌరాణిక కళాకారులకి నాటకాలు ఎప్పుడు పడిపోయినాయో నాకైతే పర్లేదు సార్, భగవంతుడు ఇచ్చినట్టుగా. మా ఆవిడ టీచరు, నేను సర్పంచ్, నాకేం ప్రాబ్లం లేదు. అలాగే నేను అలాగే అందరూ ఉండరు కదా సార్. పేద కళాకారులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. పేద కళాకారులు చాలా మంది కళను నమ్ముకొని ఉన్నారు సార్. వాళ్ళు ఈ పౌరాణికం పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను చూస్తున్నాను, నేను ఎన్నో దగ్గర నాటకాలకు వెళ్తున్నాను, చూస్తున్నాను. దయచేసి గవర్నమెంట్ వారికి ఏదైనా చిన్న సహాయం, ఏదో ఒక పెన్షన్ రూపంలో లేకపోతే ఏదో ఒక ఆయన ఆ కళాకారులకు సహాయం చేసి ఈ కళని మరింత అభివృద్ధి చెందాలని, ఈ పౌరాణికం మరింత పబ్లిసిటీ అవ్వాలని ప్రేక్షకులకు, మీకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఛానల్ ద్వారా మీకు చిన్న ప్రశ్న రండి సార్. సంబంధించి రండి సార్. మీరు కూడా ఒకసారి మీరు అక్కడ బాలు గారు ఒక ఫోటో కొట్టండి. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు, రాజకీయ పదవులు అలంకరించి మంచి కళారంగానికి ఒక సేవ చేయాలనేటువంటి ఆలోచన మీలో ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం. మరి అట్లాంటి ఆలోచనలను చేతల్లో చూపించే ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎదిగిన కొద్దీ ఒదగమని నాటక రంగంలో కానీ ఏ దీంట్లో అయినా సరే మనం ఎదగాలి అంటే ఒదగాలి. అవును సార్. ఒదిగితే గానీ ఎదగలేము మనం సార్. నేను ఒక మాట మీకు తెలియదు కదా. అవును సార్. అయితే ఇప్పుడు లెర్నింగ్ లో ఉన్నారు మీరు. లెర్నింగ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు తల్లిదండ్రుల తాలూకా సంరక్షణ, తాతల తాలూకా సంరక్షణలో ఉంటారు. ఇప్పుడు లెర్నర్ లో ఉన్నటువంటి కళాకారుడు గురువుల తాలూకా సంరక్షణలో, గురువుల తాలూకా వాళ్ళ చేత సంస్కరింపబడితే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాటను తూచే తప్పకుండా పాటించి వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మా గురువు గారికి నేను చేసిన మేలు ఏంటో ఆయనే ఒకసారి మాట్లాడాలని కోరుతున్నాను.
చేసినది చెప్పించి చెప్పకూడదు. అంటే లేదు. చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చాలా బాగులేక చనిపోయే పరిస్థితిలో ఉంటే మా డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారికి తీసుకెళ్ళి 10,000 రూపాయలు పెట్టి మొత్తం క్లియర్ బాగు చేపించి 4 రోజులు మా ఇంటికాడండి, నువ్వు వేడి తింటావో తిను, పాలు గుడ్డు నీకు నచ్చింది పెడతాం, దయచేసి కొద్ది మందు తగ్గించవయ్యా అని చెప్పేసి పాలు పట్టుకుంటూ బతులాడాను. చాలా చిన్న విషయం మీరు చేస్తారంటే నేను నమ్ముతాను. కారణం అంటే మీరు ఎవరో నాకు తెలియదు, అవును ఏమో తెలియదు. అవును. నీరు లేదంటే బాటిల్ పట్టుకుని రోగాన్ని ఎవరు తప్పించగలం? తెచ్చారు అంతకంటే యాగాన్ని తప్పించగలం కానీ ఎస్ ఓకే. ప్రతి ఒక్కరికి డిగ్నిటీ ఉంది. బాలు గారు ఆయన సామవేదం బాలసుబ్రహ్మణ్యం అంటారు. ఆయన పురాణాలు చూస్తే ఆయన రావక్కర్లేదు. మరి బయాలజీ హరితాన్ని చేస్తున్నారు. యాగాన్ని తప్పించగలం, అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరి వల్ల కాదు సార్. ఎవరి తాలూకా సంస్కరణ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళందరూ వాళ్ళు మెరుగుపడాలి. ఒకరు చెప్తే మైండ్ మారదు, ఆయన మారుతాడు. మారేటట్టు మనం ప్రవర్తిద్దాం. ఆ భగవంతుడు కూడా మారేటట్టు ప్రవర్తిద్దాం అందరం కూడా. ఆయన మంచి మనసుతో మంచి మాట చెప్పాలి.